హలో ఎవ్రీవన్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రమేష్ హెడ్ హబ్. ఈ వీడియోలో మనం లాస్ట్ 5 మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. సో జనవరి మంత్ నుండి మే మంత్ వరకు, మే ఎండింగ్ వరకు వచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో వీడియో చూసేవాళ్ళు మన వీడియోని లైక్ చేయండి, అండ్ అదేవిధంగా కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో జనవరి మంత్ అయితే ఫస్ట్ చూద్దాం. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. పురుషుల T20 అంతర్జాతీయ మ్యాచ్ల్లో 8 వికెట్లు తీసిన తొలి బౌలర్గా ఎవరు నిలిచారు? ఆప్షన్ ఏ రషీద్ ఖాన్, ఆప్షన్ బి హర్మోలియా, ఆప్షన్ సి జస్ప్రీత్ బుమ్రా, ఆప్షన్ డి సోనం యాషే. సో లైవ్ చూసేవాళ్ళు మన ఛానల్ని లైక్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైతే రీసెంట్గా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, హైకోర్టు ఎగ్జామ్స్ అండ్ అదేవిధంగా NTPC ఎగ్జామ్స్ ఉన్నాయి. సో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది. సో వాళ్ళకి వీడియోని షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి వీడియోని. హైకోర్టు ఎగ్జామ్ వాళ్ళకి, అదేవిధంగా NTPC వాళ్ళకి ఉపయోగపడుతుంది ఈ లైవ్ వీడియో. సో మ్యారథాన్. సో 5 మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఆప్షన్ డి సోనం యాషే అండి. ఆప్షన్ డి సోనం యాషే పురుషుల T20 అంతర్జాతీయ మ్యాచ్ల్లో 8 వికెట్లు అండి, 8 వికెట్లు తీసిన తొలి బౌలర్గా నిలవడం జరిగింది, చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ ఆన్సర్ అయితే చూద్దాం. సో చాలా క్వశ్చన్లు ఉన్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF ప్రకారం భారతదేశం అధికారికంగా ఏ దేశాన్ని అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి జర్మనీ, ఆప్షన్ డి యునైటెడ్ కింగ్డమ్. కమెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో ఇది జనవరికి సంబంధించిన క్వశ్చన్ అండి. సో ప్రజెంట్ అయితే భారతదేశం 4వ స్థానంలో లేదు, చూసుకోండి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, జపాన్. భారతదేశం ఇటీవల అంటే జనవరిలో జపాన్ దేశాన్ని అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం జరిగింది, చూసుకోండి. సో ప్రజెంట్ అయితే భారతదేశం 6వ స్థానంలో ఉందండి. సో టాప్ దేశాలు చూసుకున్నట్టయితే USA, చైనా, జర్మనీ, తర్వాత జపాన్, తర్వాత UK, 6వ ప్లేస్లో మన భారతదేశం ఉంది, చూసుకోండి. సో USA, చైనా, జర్మనీ, జపాన్, UK, ఇండియా అనే దేశాలు మన వరుసగా 6 దేశాలు ఉన్నాయి, చూసుకోండి. సో జనవరి మంత్ గురించి, జనవరిలో భారతదేశం ఏ దేశాన్ని అధిగమించి 4వ ఆర్థిక వ్యవస్థగా, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది అని అడిగితే జపాన్ అని ఆన్సర్ చేయండి, చూసుకోండి. $4.18 ట్రిలియన్ అప్పుడు ఉన్నది, చూసుకోండి అది ఒకసారి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 3వ క్వశ్చన్. దీర్ఘకాలిక అనారోగ్యంతో 80 సంవత్సరాల వయసులో మరణించిన బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానమంత్రి ఎవరు? ఆప్షన్ ఏ షేక్ హసీనా, ఆప్షన్ బి ఖలీదా జియా, ఆప్షన్ సి బేగం రుకేయా, ఆప్షన్ డి బెనజీర్ భుట్టో. కమెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో మీకు ఏమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, క్వశ్చన్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంటే లైవ్ చాట్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మనమైతే క్వశ్చన్ ఆన్సర్, సో ఏదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్తాను నేనే, చూడండి. సో 3వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఖలీదా జియా అండి. సో దీర్ఘకాలిక అనారోగ్యంతో ఇటీవల 80 సంవత్సరాల వయసులో బంగ్లాదేశ్ యొక్క తొలి మహిళా ప్రధానమంత్రి ఇటీవల ఖలీదా జియా గారు మరణించడం జరిగింది, చూసుకోండి. సో ప్రజెంట్
ప్రధానమంత్రి బంగ్లాదేశ్ యొక్క ప్రధానమంత్రి ఎవరున్నారో కామెంట్ చేయండి. తను వచ్చేసి ఈమె కొడుకే. సో అతను ఎవరో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 4వ క్వశ్చన్. ఏ జట్టుతో జరిగిన 5వ మహిళల T20 అంతర్జాతీయ మ్యాచ్ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా దీప్తి శర్మ చరిత్ర సృష్టించింది? ఆప్షన్ ఏ శ్రీలంక, ఆప్షన్ బి ఇంగ్లాండ్, ఆప్షన్ సి ఆస్ట్రేలియా, ఆప్షన్ డి దక్షిణాఫ్రికా. కామెంట్ చేయండి ఫాస్ట్గా ఆన్సర్ని. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ శ్రీలంక అండి. సో శ్రీలంకతో జరిగిన 5వ మహిళల T20 అంతర్జాతీయ మ్యాచ్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా దీప్తి శర్మ అయితే చరిత్ర సృష్టించడం జరిగింది. చూసుకోండి, ఈ మ్యాచ్ వచ్చేసి జనవరిలో జరిగిందండి. చూసుకోండి. సో జనవరిలో జరిగిన 5వ మహిళల T20 అంతర్జాతీయ మ్యాచ్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా దీప్తి శర్మ చరిత్ర సృష్టించడం జరిగింది. ఎవరితో జరిగిన మ్యాచ్లో అంటే శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఈ ఘనతని సాధించడం జరిగింది. చూసుకోండి అది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 5వ క్వశ్చన్. బలహీనమైన సిగ్నల్ ప్రాంతాలలో కనెక్టివిటీని మెరుగుపరచడానికి దేశవ్యాప్తంగా వాయిస్ ఓవర్ వైఫై సేవలను ఏ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ ప్రారంభించింది? ఆప్షన్ ఏ విఐ, ఆప్షన్ బి జియో, ఆప్షన్ సి ఎయిర్టెల్, ఆప్షన్ డి బిఎస్ఎన్ఎల్. కమెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో 5వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి బిఎస్ఎన్ఎల్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 6వ క్వశ్చన్. 2026లో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్టు తర్వాత సుప్రీంకోర్టు వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరిని నియమించింది? ఆప్షన్ ఏ డెల్సీ రోడ్రిగ్స్, ఆప్షన్ బి ఎడ్మండో గోంజాలెజ్, ఆప్షన్ సి జవాన్ ప్లాబో గ్వానిపా, ఆప్షన్ డి మరియా కొరీనా మచాడో. సో కామెంట్ చేయండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ డెల్సీ రోడ్రిగ్స్. సో మరియా కొరీనాకి నోబెల్ ప్రైజ్లో ఏ ప్రైజ్ వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 7వ క్వశ్చన్. సో రోగ నిర్ధారణ ఖచ్చితత్వం మరియు రోగి భద్రతను మెరుగుపరచడం కోసం భారతదేశంలో మొట్టమొదటి ప్రభుత్వ ఆసుపత్రి ఆధారిత ఏఐ క్లినిక్ అండి. ఏఐ క్లినిక్ ఏ సంస్థలో ప్రారంభమైంది? ఆప్షన్ ఏ ఏఐఎంఎస్ న్యూఢిల్లీ, ఆప్షన్ బి జిఐఎంఎస్ నోయిడా, ఆప్షన్ సి పీజీఐఎంఈఆర్ చండీగఢ్, ఆప్షన్ డి కేఈఎం ముంబై. సో ఇండియాస్ ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ బేస్డ్ ఏఐ క్లినిక్ has been launched at which institution aiming to improve diagnostic accuracy and patient safety? కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో 7వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. జిఐఎంఎస్ నోయిడాలో ఏఐ క్లినిక్ని, గవర్నమెంట్ హాస్పిటల్లో ఏఐ క్లినిక్ని ప్రారంభించడం జరిగింది. చూసుకోండి. సో 8వ క్వశ్చన్ చూద్దాం. భారతదేశపు మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా యూనివర్సల్ మల్టీ క్యాలిబర్ రాకెట్ లాంచర్ సూర్యాస్త్ర కోసం భారత సైన్యం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి రష్యా, ఆప్షన్ సి అమెరికా, ఆప్షన్ డి ఇజ్రాయెల్. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో 8వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఇజ్రాయెల్ అండి. భారతదేశం మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా యూనివర్సల్ మల్టీ క్యాలిబర్ రాకెట్ లాంచర్ అయిన సూర్యాస్త్ర, సో దీని పేరు కూడా గుర్తుపెట్టుకోండి, సూర్యాస్త్ర కోసం భారత సైన్యం ఇజ్రాయెల్ దేశంతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 9వ క్వశ్చన్. ఆల్ఫా మరియు బీటా తలసేమియా ఉన్న పెద్దలలో రక్తహీనతకు చికిత్స చేయడానికి మొట్టమొదటి నోటి మాత్ర అయిన మిటాపివాట్ను ఏ దేశ ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదించింది?
ఆప్షన్ ఏ కెనడా, ఆప్షన్ బి ఆస్ట్రేలియా, ఆప్షన్ సి యునైటెడ్ స్టేట్స్, ఆప్షన్ డి యునైటెడ్ కింగ్డమ్. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా కామెంట్ బాక్స్లో. సో లైవ్ చూసే వాళ్ళు ఒకసారి మన వీడియోని లైక్ చేయండి. అండ్ అదేవిధంగా కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 9వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి యునైటెడ్ స్టేట్స్ అండి. యునైటెడ్ స్టేట్స్. ఆల్ఫా మరియు బీటా తలసేమియా ఉన్న పెద్దల్లో రక్తహీనతకు చికిత్స అందించడానికి మొట్టమొదటి నోటి మాత్ర అయిన మిటాపివాట్ దీని పేరు కూడా గుర్తుపెట్టుకోండి. మిటాపివాట్ని యునైటెడ్ స్టేట్స్ ఔషధ నియంత్రణ సంస్థ ఇటీవల జనవరిలో ఆమోదించడం జరిగింది. చూసుకుంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 10వ క్వశ్చన్ చూద్దాం. దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు సమ్మిళిత విద్యను ప్రోత్సహించడానికి భారతదేశంలోని ఏ రాష్ట్రం తన మొదటి ప్రత్యేక బ్రెయిలీ లైబ్రరీని ప్రారంభించింది? ఆప్షన్ ఏ బీహార్, ఆప్షన్ బి రాజస్థాన్, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్ అండి. ఉత్తరప్రదేశ్లో దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు సమ్మిళిత విద్యను ప్రోత్సహించడానికి భారతదేశంలోని తన మొదటి ప్రత్యేక బ్రెయిలీ లైబ్రరీని ప్రారంభించడం జరిగింది. చూసుకోండి ఉత్తరప్రదేశ్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 11వ క్వశ్చన్. 2025 సంవత్సరానికి గాను నృత్య కళానిధి అవార్డు ఎవరికి లభించింది? ఆప్షన్ ఏ ఉదయ్ శంకర్, ఆప్షన్ బి శోభన నారాయణన్, ఆప్షన్ సి రామ విద్యానాథన్, ఆప్షన్ డి ఊర్మిళ సత్యనారాయణ్. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా 11వ క్వశ్చన్కి. సో 11వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఊర్మిళ సత్యనారాయణ్కి నిత్య కళానిధి 2025 అవార్డు. సో 2025కి సంబంధించి అవార్డు అండి ఇది. చూసుకోండి, ఇది 2026 జనవరిలో ఇవ్వడం జరిగింది. సో 2025 సంబంధించి నృత్య కళానిధి అవార్డు ఊర్మిళ సత్యనారాయణన్కి రావడం జరిగింది. చూసుకోండి. సో 12వ క్వశ్చన్ చూద్దాం. కేరళలోని వయనాడ్లోని కల్పెట్టలో భారతదేశంలో మొట్టమొదటి పూర్తిగా కాగితరహిత జిల్లా కోర్టును ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ సూర్యకాంత్, ఆప్షన్ బి సంజీవ్ ఖన్నా, ఆప్షన్ సి ఎన్వి రమణ, ఆప్షన్ డి డివై చంద్రచూడ్. సో కమెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో 12వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సూర్యకాంత్ అండి. భారతదేశ ప్రధాన న్యాయమూర్తి అయిన సూర్యకాంత్ గారు కేరళలోని వయనాడ్లోని కల్పేటలో భారతదేశంలోని మొట్టమొదటి పూర్తి కాగితరహిత జిల్లా కోర్టును ప్రారంభించడం జరిగింది. చూసుకోండి, ఇది వచ్చేసి జిల్లా కోర్టు అండి. సో పూర్తి స్టేట్ కూడా ఒకటి ఉంది. సో అది తర్వాత క్వశ్చన్లో వస్తుంది, చూద్దాం దాన్ని. సో అదేవిధంగా డివై చంద్రచూడ్ రాసిన బుక్ నేమ్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ప్రీవియస్ క్వశ్చన్ ఇది, డివై చంద్రచూడ్ బుక్ క్వశ్చన్, ప్రీవియస్ క్వశ్చన్. సో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రపంచంలోనే తొలిసారిగా రోడ్డు నిర్మాణం కోసం బయోబిట్యూమిన్ వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసి ప్రయోగించిన దేశం ఏది? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి జర్మనీ, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి భారతదేశం. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా 13వ క్వశ్చన్కి. సో మనకి ఇంకా చాలా క్వశ్చన్లు ఉన్నాయి. సో 13వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి భారతదేశం అండి. భారతదేశం ప్రపంచంలోనే తొలిసారిగా రోడ్డు నిర్మాణం కోసం బయోబిట్యూమిన్ వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసి ఉపయోగించడం జరిగింది. చూసుకోండి అది. 14వ క్వశ్చన్. కేరళలోని మొట్టమొదటి సీతాకోక చిలుకల అభయారణ్యంగా ఏ వన్యప్రాణుల అభయారణ్యం పేరు మార్చబడింది? ఆప్షన్ ఏ పెరియార్, ఆప్షన్ బి ఆరాలం, ఆప్షన్ సి వయనాడ్, ఆప్షన్ డి సైలెంట్ వ్యాలీ. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో 14వ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆరాలం అండి. చూసుకోండి, కేరళలోని మొట్టమొదటి సీతాకోక చిలుకల అభయారణ్యంగా ఏ
వన్యప్రాణుల అభయారణ్యాన్ని పేరు మార్చబడడం జరిగిందంటే ఆరాలం వన్యప్రాణుల అభయారణ్యాన్ని మార్చడం జరిగింది. చూసుకోండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా 15వ క్వశ్చన్ చూడండి. ఏ జాతీయ రహదారి ఆర్థిక కారిడార్లో బిట్యూమినస్ పేవింగ్ విజయాలకు NHAA 4 గిన్నిస్ ప్రపంచ రికార్డులను నెలకొల్పింది? ఆప్షన్ ఏ NH 554G, ఆప్షన్ బి NH 48, ఆప్షన్ సి NH 44, ఆప్షన్ డి NH 16. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా 15వ క్వశ్చన్కి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, NH 554G. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 16వ క్వశ్చన్. జనవరి 2026లో ఛాన్సలర్ ఫ్రెడరిక్ మర్జ్ మొదటి అధికారిక పర్యటన సందర్భంగా జారీ చేసిన ఉమ్మడి ప్రకటన ద్వారా భారతదేశంతో తన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏ దేశం బలోపేతం చేసుకుంది? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి జర్మనీ, ఆప్షన్ డి ఆస్ట్రేలియా. సో 16వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి జర్మనీ అండి. ఆప్షన్ సి జర్మనీ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 17వ క్వశ్చన్. DRDO ద్వారా మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి MPATGM భారతదేశంలోని ఏ రాష్ట్రంలో విజయవంతంగా పరీక్షించబడింది? ఆప్షన్ ఏ ఒడిశా, ఆప్షన్ బి రాజస్థాన్, ఆప్షన్ డి గుజరాత్, ఆప్షన్ డి మహారాష్ట్ర. కామెంట్ చేయండి 17వ క్వశ్చన్కి. సో 17వ క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మహారాష్ట్ర అండి. DRDO ద్వారా మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి అయిన MPATGMను భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రంలో విజయవంతంగా పరీక్షించడం జరిగింది. చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 18వ క్వశ్చన్. NRI ఓటర్లకు ఆన్లైన్ ధృవీకరణను సులభతరం చేయడానికి ఏరోనెట్ వ్యవస్థను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ డి తమిళనాడు. సో 18వ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి ఫాస్ట్గా. సో 18వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కేరళ అండి. కేరళ రాష్ట్రం. చూసుకోండి, 18వ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ ఏ కేరళ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 19వ క్వశ్చన్. TCWI 2025 జాబితాలో భారతదేశంలోని మహిళా స్నేహపూర్వక నగరాల ర్యాంకింగ్లో అగ్రస్థానంలో ఉన్న నగరం ఏది? ఆప్షన్ ఏ చెన్నై, ఆప్షన్ బి పూణే, ఆప్షన్ సి బెంగళూరు, ఆప్షన్ డి హైదరాబాద్. సో 19వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి బెంగళూరు అండి. చూసుకోండి, 19వ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ సి బెంగళూరు. సో 20వ క్వశ్చన్ చూడండి. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026లో భారతదేశం యొక్క ప్రపంచ ర్యాంకింగ్ ఎంత? ఆప్షన్ ఏ 75, ఆప్షన్ బి 78, ఆప్షన్ సి 85, ఆప్షన్ డి 80. కామెంట్ చేయండి ఆన్సర్ని. సో ఇది జనవరి రిపోర్ట్ అండి. సో ప్రజెంట్ ర్యాంకు కూడా కామెంట్ చేయండి. సో జనవరి రిపోర్టు ప్రకారం భారతదేశం ర్యాంక్ ఎంతలో కూడా కామెంట్ చేయండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 80 అండి. సో భారతదేశం ప్రపంచ ర్యాంకింగ్ ఎంత అంటే హెన్లీ పాస్పోర్ట్ ప్రకారం జనవరిలో 80 అండి. సో ప్రజెంట్ వచ్చేసి 75 ర్యాంక్ ఉంది. చూసుకోండి, అది ప్రజెంట్ ర్యాంకు 75 ఉంది. ఇండియాది హెన్లీ పాస్పోర్ట్ రిపోర్ట్ ప్రకారం 75 ర్యాంక్ ఉంది. సో జనవరిలో అయితే 80th ర్యాంక్ ఉంది. చూసుకోండి. సో ఎప్పటి ర్యాంక్ అడుగుతున్నాడో చూసుకోండి అది. సో నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు భారతదేశంలో $10 బిలియన్ మొత్తం పెట్టుబడితో ఎక్కడ అభివృద్ధి చేయడం జరుగుతుంది? ఆప్షన్ ఏ ఒడిశా,
ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో 21వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్టుని ప్రారంభించడం జరుగుతుంది. చూసుకోండి, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 22వ క్వశ్చన్. సో భారతదేశంలో మొట్టమొదటి పూర్తి స్టాక్ సావర్జిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ పార్కు ఇటీవల ఎక్కడ స్థాపించబడింది? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి తెలంగాణ, ఆప్షన్ డి కర్ణాటక. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో 22వ క్వశ్చన్ ఫాస్ట్ చేయాలండి. సో ఆన్సర్ వచ్చేసి 22వ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ తమిళనాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 23వ క్వశ్చన్. భారతదేశంలో మొట్టమొదటి ఓపెన్ సీ మెరైన్ ఫిష్ ఫార్మింగ్ పైలట్ ప్రాజెక్టు ఎక్కడ ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ బంగాళాఖాతం, ఆప్షన్ బి అరేబియా సముద్రం, ఆప్షన్ సి అండమాన్ సముద్రం, ఆప్షన్ డి హిందూ మహాసముద్రం. కామెంట్ చేయాలండి ఫాస్ట్గా 23వ క్వశ్చన్కి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండమాన్ సముద్రం అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 24వ క్వశ్చన్. నాంబియో గ్లోబల్ సేఫ్టీ ఇండెక్స్ ప్రకారం 2026లో వరుసగా 10వ సంవత్సరం ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా ఇటీవల ఏ నగరం ఎంపికైంది? ఆప్షన్ ఏ టోక్యో, ఆప్షన్ బి జ్యూరిచ్, ఆప్షన్ సి అబుదాబి, ఆప్షన్ డి సింగపూర్. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అబుదాబి అండి. సో వరుసగా 10వసారి అండి, ఇది వరుసగా 10వసారి వచ్చిన 10వసారి నిలిచిన సురక్షితమైన నగరంగా అబుదాబి అయితే నిలవడం జరిగింది. చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 25వ క్వశ్చన్. ఇటీవల 2025 ఇందిరాగాంధీ శాంతి నిరాయుధీకరణ మరియు అభివృద్ధి బహుమతిని ఎవరికి ప్రదానం చేశారు? ఆప్షన్ ఏ గ్రాకా మ్యాచెల్, ఆప్షన్ బి ఏంజెలా మోర్కెల్, ఆప్షన్ సి ఎలెన్ జాన్సన్ సర్లిఫ్, ఆప్షన్ డి మలాలా యూసఫ్ జాయ్. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో 25వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, గ్రాకా మ్యాచెల్. గ్రాకా మ్యాచెల్కి ఇందిరాగాంధీ శాంతి నిరాయుధీకరణ బహుమతిని ఇవ్వడం జరిగింది. 2025కి సంబంధించి జనవరిలో ఇవ్వడం జరిగింది. చూసుకోండి. సో 26వ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల ఆస్కార్ అవార్డులో అత్యధిక నామినేషన్లను అందుకొని కొత్త రికార్డు సృష్టించిన చిత్రం ఏది? ఆప్షన్ ఏ బుగోనియా, ఆప్షన్ బి సిన్నర్స్, ఆప్షన్ సి మార్టీ సుప్రీం, ఆప్షన్ డి టైటానిక్. సో కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సిన్నర్స్ అండి. సో అదేవిధంగా ఈ ఆస్కార్ అవార్డులో ఉత్తమ చిత్రంగా ఏ చిత్రం రావడం జరిగిందో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో, లైవ్ చాట్లో. సిన్నర్స్ మూవీకి అత్యధిక నామినేషన్లు వేయడం జరిగింది. చూసుకోండి. సో అదేవిధంగా 27వ క్వశ్చన్ చూడండి. అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య భారత సీనియర్ మహిళల ఫుట్బాల్ జట్టు ప్రధాన కోచ్గా ఎవరిని నియమించింది? ఆప్షన్ ఏ సరీనా విగ్మాన్, ఆప్షన్ బి ప్రియా సందేజ్, ఆప్షన్ సి అంజు తమాంగ్, ఆప్షన్ డి
అమేలియా వాల్వార్డే? కామెంట్ చేయాలండి ఫాస్ట్గా. 27వ క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, అమేలియా వాల్వార్డే. అమేలియా వాల్వార్డే. సో జనవరిలో నియమితులవ్వడం జరిగింది ఈమె. చూసుకోండి, మహిళల ఫుట్బాల్ జట్టు యొక్క ప్రధాన కోచ్గా నియమించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 28వ క్వశ్చన్. 2026లో జరిగిన భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎవరు వచ్చారు? సో 28వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి కామెంట్ చేయాలండి ఫాస్ట్గా. సో ఆప్షన్ సి అండి ఆన్సర్. ఆంటోనియో కోస్టా మరియు ఉర్సులా వాన్ డెర్ లయన్ గారు 2026కు సంబంధించి 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. చూసుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 29వ క్వశ్చన్. 2026లో భారతదేశ అత్యున్నత శాంతికాల శౌర్య పురస్కారం అశోక చక్రను ఎవరు అందుకున్నారు? ఆప్షన్ ఏ మేజర్ హర్షదీప్ సింగ్, ఆప్షన్ బి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా, ఆప్షన్ సి వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్, ఆప్షన్ డి గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్. కామెంట్ చేయండి 29వ క్వశ్చన్కి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి వింగ్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాకి రావడం జరిగిందండి. చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 30వ క్వశ్చన్. భారత రైల్వే తన మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబోట్ ఏఎస్సి అర్జున్ను ఏ రైల్వే స్టేషన్లో మోహరించింది? ఆప్షన్ ఏ చెన్నై, ఆప్షన్ బి ముంబై, ఆప్షన్ సి కోల్కతా, ఆప్షన్ డి విశాఖపట్నం. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో 30వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి విశాఖపట్నం అండి. చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 31వ క్వశ్చన్. రైతు శ్రేయస్సును పెంపొందించడానికి గణనీయంగా పెరిగిన బడ్జెట్తో 2026ను వ్యవసాయ సంవత్సరంగా ప్రకటించిన భారతీయ రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి ఛత్తీస్గఢ్, ఆప్షన్ డి రాజస్థాన్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మధ్యప్రదేశ్ అండి. సో ఇవి జనవరి మంత్లో వచ్చిన కరెంట్ అఫైర్స్. సో ఇప్పుడు ఫిబ్రవరి మంత్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్. చూడండి. 2026 రిపబ్లిక్ డే పరేడ్లో ఉత్తమ శకట విభాగంలో రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇటీవల ఏ రాష్ట్రం మొదటి స్థానాన్ని దక్కించుకుంది? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి కర్ణాటక. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మహారాష్ట్ర అండి.
సో మహారాష్ట్రకి రావడం జరిగింది. మహారాష్ట్ర యొక్క గణేష్ గణేష్ మోడల్తో తయారు చేసిన శకటానికి ఈ మొదటి ప్రైజ్ అయితే రావడం జరిగింది. చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రెండవ క్వశ్చన్, ఇటీవల భారత సైన్యంలో రుద్ర సాయుధ హెలికాప్టర్ పైలట్గా అర్హత సాధించిన మొదటి మహిళా అధికారి ఎవరు? రెండవ క్వశ్చన్, ఇటీవల భారత సైన్యంలో రుద్ర సాయుధ హెలికాప్టర్ పైలట్గా అర్హత సాధించిన మొదటి మహిళా అధికారి ఎవరు? ఆప్షన్ ఏ హన్సజా శర్మ, ఆప్షన్ బి నేహా వర్మ, ఆప్షన్ సి అనామికా సింగ్, ఆప్షన్ డి ప్రియాంక చౌహాన్. కమెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో కొంచెం ఫాస్ట్గా చూద్దాం. క్వశ్చన్లో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ హంసజా శర్మ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మూడవ క్వశ్చన్, 6 లక్షలకు పైగా తేయాకు కార్మికులకు ఒకేసారి ఆర్థిక సాయం అందించడానికి ముఖ్యమంత్రి ఏటికోలి దూటిపాట్ పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి త్రిపుర, ఆప్షన్ సి అస్సాం, ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్. సో ఈ లైవ్ అయిపోయిన తర్వాత రికార్డు చూసేవాళ్ళు వీడియో లెంతీగా ఉంటే సో స్పీడ్గా పెట్టుకొని చూడండి. సో మూడో క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. సో మూడో క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అస్సాం అండి. అస్సాం రాష్ట్రం ముఖ్యమంత్రి అయిన హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రి ఏటికోలి దూటిపాత్ పథకం పేరు కూడా గుర్తుపెట్టుకోండి. ముఖ్యమంత్రి ఏటికోలి దూటిపాత్ పథకాన్ని సో 6 లక్షలకు పైగా తేయాకు కార్మికులకు ఒకేసారి ఆర్థిక సాయం అందించడానికి ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. అస్సాం యొక్క రాష్ట్రం చూసుకోండి. సో అస్సాం యొక్క ముఖ్యమంత్రిగా ఎవరున్నారు? హిమంత బిశ్వ శర్మ ఉన్నారు. సో గవర్నర్ ఎవరున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 4వ క్వశ్చన్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆ పదవిని చేపట్టిన మొదటి మహిళ ఎవరు? ఆప్షన్ ఏ రోహిణి ఖడ్సే, ఆప్షన్ బి సుప్రియా సూలే, ఆప్షన్ సి పంకజం ముండే, ఆప్షన్ డి సునేత్ర పవార్. సో కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో కొంచెం ఫాస్ట్గా చూద్దాం. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి సునేత్ర పవార్ అండి. సో ఇటీవల ఈమె భర్త అయిన అజిత్ పవార్ గారు మరణించడం జరిగింది. సో అతని ప్లేస్లో అతను ఫ్లైట్ క్రాష్లో మరణించడం జరిగింది. సో దాని తర్వాత ఖాళీగా ఏర్పడిన ఆ పదవికి బై ఎలక్షన్లో సునేత్ర పవార్ సో తన భార్య విజయం సాధించడం జరిగింది. సో దాని తర్వాత ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన మొదటి మహిళగా సో మహారాష్ట్ర రాష్ట్రానికి నిలవడం జరిగింది. చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 5వ క్వశ్చన్, సో ఇటీవల పాట్నా పక్షుల అభయారణ్యం ఉత్తరప్రదేశ్ మరియు చారిధామ్ గుజరాత్లను రామ్సార్ ప్రదేశాల జాబితాలో చేర్చారు. సో ఈ చేర్పుతో భారతదేశంలోని మొత్తం రామ్సార్ ప్రదేశాల సంఖ్య ఎంత? సో ఇది చూసుకోండి. ఇది ఫిబ్రవరి మంత్లో యాడ్ అయినవి ఇవి. సో ప్రజెంట్ అయితే మనకి 100 రామ్సార్ సైట్లు ఉన్నాయి. సో 100వ రామ్సార్ సైట్ ఇటీవల చేర్చడం జరిగింది. జయప్రకాష్ నారాయణ శాంచురీ. సో అది వచ్చేసి ఉత్తరప్రదేశ్లోనే ఉంది. సో దాంతో 100కి మన రామ్సార్ సైట్లు చేరడం జరిగింది. సో ఇది ఫిబ్రవరిలో క్వశ్చన్. సో పాట్నా పక్షుల అభయారణ్యం మరియు చారిధామ్ గుజరాత్ రాష్ట్రంలో ఉంది. వీటిని చేర్చిన తర్వాత భారతదేశం రామ్సార్ సైట్లు ఎన్ని అయినాయి? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి,
సో 98 అయినాయి అప్పుడు. సో 98 తర్వాత మిగతా 2 రీసెంట్‌గా రావడం జరిగింది. చూసుకోండి అవి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 6వ క్వెషన్. మణిపూర్ రాష్ట్రపతి పాలనను ముగించి ఫిబ్రవరి 2026లో పదవి బాధ్యతలు స్వీకరించిన ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? సో ఆప్షన్ ఏ అరుణ్ చుగ్, ఆప్షన్ బి ఎన్ బీరేన్ సింగ్, ఆప్షన్ డి అజయ్ కుమార్ భల్లా, ఆప్షన్ డి యామ్నమ్ ఖేమ్చంద్ సింగ్. కామెంట్ చేయండి 6వ క్వెషన్‌కి ఫాస్ట్‌గా. సో 6వ క్వెషన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి యామ్నమ్ ఖేమ్చంద్ సింగ్. చూసుకోండి, ఇటీవల మణిపూర్లో రాష్ట్రపతి పాలన ఎత్తేయడం జరిగింది. సో ఫిబ్రవరిలో. దాని తర్వాత మణిపూర్కి ముఖ్యమంత్రిగా యామ్నమ్ ఖేమ్చంద్ సింగ్ గారు రావడం జరిగింది. చూసుకోండి అది. సో నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 7వ క్వెషన్. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించిన యూరోప్లో మొట్టమొదటి దేశం ఏది? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి జర్మనీ, ఆప్షన్ సి స్పెయిన్, ఆప్షన్ డి ఆస్ట్రేలియా. కమెంట్ చేయండి ఫాస్ట్‌గా ఆన్సర్‌ని. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి స్పెయిన్ అండి. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించిన యూరప్‌లో మొట్టమొదటి దేశంగా స్పెయిన్ నిలవడం జరిగింది. చూసుకోండి. సో ఓవరాల్‌గా అయితే మొట్టమొదటి దేశంగా ఆస్ట్రేలియా సోషల్ మీడియాని బ్యాన్ చేసిన దేశంగా నిలవడం జరిగింది. సో అదేవిధంగా రీసెంట్‌గా ఒక దేశం కూడా సోషల్ మీడియాని బ్యాన్ చేసింది. సో ఆ దేశం ఏదో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 8వ క్వెషన్. ఫైనల్‌లో ఏ జట్టును ఓడించి భారతదేశం 2026 ఐసీసీ అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్‌ను గెలుచుకుంది? చూసుకోండి. ఆప్షన్ ఏ దక్షిణాఫ్రికా, ఆప్షన్ బి ఇంగ్లాండ్, ఆప్షన్ సి ఆస్ట్రేలియా, ఆప్షన్ డి భారతదేశం. సో 8వ క్వెషన్‌కి ఆన్సర్ ఫాస్ట్‌గా చేయాలండి. సో ఫైనల్‌లో ఏ జట్టును ఓడించడం ద్వారా ఐసీసీ అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్‌ను భారతదేశం గెలుచుకుంది? సో 8వ క్వెషన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇంగ్లాండ్ అండి. సో ఇంగ్లాండ్‌ను ఓడించడం ద్వారా భారతదేశం ఐసీసీ అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్‌ను గెలుచుకోవడం జరిగింది. భారతదేశం విన్ అవ్వడం జరిగింది. సో రన్నర్ అప్ వచ్చేసి ఇంగ్లాండ్. చూసుకోండి. అండర్-19 అండి ఇది. అండర్-19. సో నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 9వ క్వెషన్. 2047 నాటికి అందరికీ బీమా అనే దార్శనిక లక్ష్యం కింద భారతదేశంలో 100% బీమా కవరేజీని సాధించిన రాజస్థాన్లో మొదటి జిల్లా ఏది? ఆప్షన్ ఏ అల్వార్, ఆప్షన్ బి జైపూర్, ఆప్షన్ సి జోధ్పూర్, ఆప్షన్ డి ఉదయ్పూర్. కమెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్‌గా 9వ క్వెషన్‌కి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అల్వార్ అండి. సో రాజస్థాన్లోని మొదటి జిల్లాగా అల్వార్ జిల్లా నిలవడం జరిగింది. 2047 నాటికి అందరికీ బీమా అనే లక్ష్యంతో భారతదేశంలోనే 100% బీమా కవరేజీని సాధించిన రాష్ట్రంలో మొదటి జిల్లాగా అల్వార్ జిల్లా నిలవడం జరిగింది. చూసుకోండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 10వ క్వెషన్. మెల్బోర్న్ పార్కులో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 పురుషుల సింగిల్స్ ఛాంపియన్షిప్ను ఎవరు గెలుచుకున్నారు? సో చూసుకో. ఆప్షన్ ఏ జానిక్ సిన్నర్, ఆప్షన్ బి నవాక్ జోకోవిచ్, ఆప్షన్ సి కార్లోస్ అల్కరాజ్, ఆప్షన్ డి అలెగ్జాండర్ జారవ్. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్‌గా. సో ఆస్ట్రేలియన్ ఓపెన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కార్లోస్ అల్కరాజ్. ఆన్సర్ వచ్చేసి కార్లోస్ అల్కరాజ్ అండి.
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 పురుషుల సింగిల్స్ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. చూసుకోండి. అదేవిధంగా రీసెంట్గా ఫ్రెంచ్ ఓపెన్ అయితే నిర్వహించడం జరిగింది. సో అందులో పురుషుల విన్నర్ వచ్చేసి అలెగ్జాండర్ జారవ్ అయితే విన్ అవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా మహిళల్లో చూసుకున్నట్టయితే మిర్రా ఆండ్రీవా సింగిల్స్లో వీళ్ళు విన్ అవ్వడం జరిగింది. చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 11వ క్వశ్చన్. సోషల్ మీడియా ద్వారా భయాందోళనలు మరియు బెదిరింపులను అరికట్టడానికి నగరంలో పెద్ద ఎత్తున పోలీస్ అణచివేత చర్య ఆపరేషన్ శాస్త్ర ప్రారంభించబడింది. ఏ నగరంలో? సో ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి న్యూఢిల్లీ, ఆప్షన్ సి కోల్కతా, ఆప్షన్ డి బెంగళూరు. సో కామెంట్ చేయండి 11వ క్వశ్చన్కి ఆన్సర్ని. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి న్యూఢిల్లీ అండి. చూసుకోండి. ఆపరేషన్ శాస్త్ర పేరు కూడా గుర్తుపెట్టుకోండి, ఆపరేషన్ శాస్త్ర. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 12వ క్వశ్చన్. తీర ప్రాంత మరియు మౌలిక సదుపాయాల భద్రతను బలోపేతం చేయడానికి అధునాతన యాంటీ డ్రోన్ వ్యవస్థను మోహరించిన దేశంలోని దక్షిణ భారతదేశంలోని ఏ ఓడరేవు మొదటిది? ఆప్షన్ ఏ విఓసి పోర్ట్, ఆప్షన్ బి చెన్నై పోర్ట్, ఆప్షన్ సి కొచ్చిన్ పోర్ట్, ఆప్షన్ డి విశాఖపట్నం ఓడరేవు. సో కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో 12వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, విఓసి పోర్ట్. విఓసి పోర్ట్ అనేది యాంటీ డ్రోన్ వ్యవస్థను మోహరించిన దేశంలో దక్షిణ భారతదేశంలోని ఓడరేవుగా నిలవడం జరిగింది. చూసుకోండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 13వ క్వశ్చన్. న్యూరెంబర్గ్లో జరిగిన బయోఫ్యాచ్ 2026లో ఏ దేశాన్ని కంట్రీ ఆఫ్ ది ఇయర్గా నియమించారు? ఆప్షన్ ఏ బ్రెజిల్, ఆప్షన్ బి జర్మనీ, ఆప్షన్ సి ఆస్ట్రేలియా, ఆప్షన్ డి భారతదేశం. సో 13వ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి ఫాస్ట్గా. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్. అవినీతి అవగాహన సూచిక సిపిఐ 2020లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? సో ఇది 2025లో చూసుకోండి. సో ప్రజెంట్ ర్యాంక్ ఎంత ఉందో కూడా చూసుకోండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 91st అండి. 91st ర్యాంక్. సో ఈ క్వశ్చన్ నుండి డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ అనేది చెప్దాం. పదిహేనవ క్వశ్చన్. బంగ్లాదేశ్లో 2026 సార్వత్రిక ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ నిర్ణయాత్మక విజయం సాధించి తారిక్ రెహమాన్ను ప్రధానమంత్రిగా నియమిస్తుంది? సో కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో 15వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, బిఎన్పి. సో ఇటీవల తారిక్ రెహమాన్ గారు బంగ్లాదేశ్ యొక్క ప్రధానమంత్రిగా నియమితులవ్వడం జరిగింది. చూసుకోండి అది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 16వ క్వశ్చన్. గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2026 అందుకున్న తొలి భారతీయ ఉపాధ్యాయురాలు ఎవరు? కామెంట్ చేయాలి. ఆప్షన్స్ చదవట్లేను, సో టైం వేస్ట్ ఎందుకు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రూబుల్ నాగి గారికి రావడం జరిగింది. చూసుకోండి. 16వ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కేరళలో బెంచ్ మార్క్ వైకల్యాలున్న
అభ్యర్థుల్లో సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ పరీక్ష మెరిట్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన వ్యక్తి ఎవరు? కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో 17వ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి తాన్యానాథన్ అండి. చూసుకోండి తాన్యానాథన్. సో నెక్స్ట్ క్వశ్చన్ 18వ క్వశ్చన్. భారతదేశంలో మొట్టమొదటి జాతీయ ఆవు సంస్కృతి మ్యూజియం ఏ నగరంలో ఏర్పాటు చేయబడింది? కామెంట్ చేయాలి ఫాస్ట్గా ఆన్సర్. గొంతు పోయింది నాది. సో 18వ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మధుర అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 19వ క్వశ్చన్. ఇటీవల 2025 సంవత్సరానికి గాను బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరు అందుకున్నారు? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి స్మృతి మందన. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 20వ క్వశ్చన్. ఇండియా ఏఐ సమ్మిట్ 2026లో ఎస్ఏహెచ్ఐ మరియు బీఓడిహెచ్లను ఎవరు ప్రారంభించారు? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జేపీ నడ్డా అండి. జేపీ నడ్డా. జేపీ నడ్డా గారు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా సహీ బోధ్లే ఫుల్ ఫామ్లు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 21వ క్వశ్చన్. బయో ఆసియా 2026 యొక్క 23వ ఎడిషన్ ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది? సో హైకోర్టు ఎగ్జామ్ రాసే వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఖచ్చితంగా ఈ క్వశ్చన్ ఈ టాపిక్ మీద ఈ సదస్సు మీద ఖచ్చితంగా క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. చూసుకోండి. బయో ఆసియా సదస్సు ఎక్కడ ప్రారంభించారంటే హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది. చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 22వ క్వశ్చన్. భారతదేశంలో తొలిసారిగా ఏ రాష్ట్ర ప్రభుత్వం టైడల్ వరదలను రాష్ట్ర నిర్దిష్ట విపత్తుగా ప్రకటించింది? కామెంట్ చేయాలి ఫాస్ట్గా. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కేరళ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 23వ క్వశ్చన్. వ్యూహాత్మక సాంకేతిక మరియు సరఫరా గొలుసు సహకారాన్ని బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తూ ప్యాక్సిసిలికా సంకీర్ణంలో అధికారికంగా చేరిన దేశం ఏది? 23వ క్వశ్చన్. కామెంట్ చేయాలి ఫాస్ట్గా. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి భారతదేశం అండి. 23వ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ సి భారతదేశం. సో నెక్స్ట్ క్వశ్చన్ 24వ క్వశ్చన్. ఇటీవల ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో అతిపిన్న వయస్కుడైన కీనోట్ స్పీకర్ ఎవరు?
సో ఆప్షన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రణ్వీర్ సచ్దేవ్ అండి. సో తెలుగులో తప్పు పడింది కొంచెం. రణ్వీర్ సచ్దేవ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2026లో వార్షిక ఆదాయం పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా ఏ కంపెనీ అవతరించింది? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అమెజాన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2026 వింటర్ ఒలింపిక్స్లో పథకాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? సో 26వ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నార్వే అండి. సో 27వ క్వశ్చన్ చూడండి. 7వ ఎడిషన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ధర్మగార్డియన్ భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఉత్తరాఖండ్లో నిర్వహించబడుతోంది? సో 27వ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జపాన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో 20% వరకు ఇథనాల్లో పెట్రోల్ అమ్మకాన్ని ఎప్పటి నుండి తప్పనిసరి చేసింది? సో 28వ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. ఏప్రిల్ 1, 2026 నుంచి తప్పనిసరి చేయడం జరిగింది, చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 29. అడ్వాంటేజ్ హెల్త్ కేర్ ఇండియా AHCI 2026 యొక్క 8వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి గ్రేటర్ నోయిడా. నెక్స్ట్ క్వశ్చన్ 30వ క్వశ్చన్. భారతదేశంలో మొట్టమొదటి కులరహిత గ్రామంగా మహారాష్ట్రలోని ఏ గ్రామం అధికారికంగా ప్రకటించుకుంది? కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. భారతదేశంలో మొట్టమొదటి కులరహిత గ్రామంగా మహారాష్ట్రలోని ఏ గ్రామం అధికారికంగా ప్రకటించుకుంది? సో 30వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సాండాల. సాండాల అండి, చూసుకోండి. 30వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సాండాల. సో ఇవి ఫ్రెండ్స్ జనవరి నుంచి ఫిబ్రవరికి వరకు వచ్చిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో మార్చ్, ఏప్రిల్, మే కూడా ఒకే దాంట్లో చేద్దాం అనుకున్నా, కాకపోతే లెంతీ అవుతుందని చూస్తున్నా. సో ఇది పార్ట్ 1 వీడియో, 6 months కరెంట్ అఫైర్లో భాగంగా పార్ట్ 1 వీడియో. సో పార్ట్ 2 వీడియోలో మార్చ్, ఏప్రిల్, మే కరెంట్ అఫైర్స్ అనేవి డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైతే హైకోర్టు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ అదేవిధంగా వెళ్ళే ముందు
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా సో నెక్స్ట్ పార్ట్ కోసం అయితే వెయిట్ చేయండి. సో 1 డేలోనే అప్లోడ్ చేస్తాను. సో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.